గ్రామస్తులకు భయం పుట్టిస్తున్న వరుస దొంగతనాలు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పరిసర గ్రామాల్లో రెచ్చిపోతున్న దొంగలు. రాత్రి అయితే చాలు కంటి మీద కునుకు ఉండని గ్రామ ప్రజలు ఇంట్లో వెండి బంగారు నగలను ఊడ్చుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని సారించిన మెట్టుపల్లి పోలీసులు దొంగలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో 15 తులాల బంగారం 32 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రైమ్పై స్పెషల్ స్టోరీ. జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి పట్టణ పరిసర గ్రామాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఇళ్లు, దుకాణాలు, నివాసాలపై వరుసగా చోరీలు జరిగాయి. ఈ ఘటనలో బంగారు, వెండి నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో మెట్పల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దర్యాప్తు చేపట్టారు. ఫలితంగా 7 నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్తో ప్రజలకు ఊరట లభించింది. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీ నేతృత్వంలో 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలింపు చర్యలను చేపట్టారు. 7 నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా నిజామాబాద్ జిల్లాకు చెందినవారని విచారణలో తేలింది. ఈ ముఠా వరుస దొంగతనాలకు పాల్పడుతూ స్థానిక ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టించింది. పోలీసుల విచారణలో మెట్పల్లి పరిసరాల్లో 6 దొంగతనాలకు పాల్పడినట్లు దొంగలు ఒప్పుకున్నారు. దొంగతనాలకు ముందు రెక్కీ చేసి ఇళ్లల్లో ఎవరెవరున్నారు, ఎప్పుడు బయటకు వెళతారు వంటి వివరాలు సేకరించేవారని తెలిపారు. ఈ రెక్కీలో 2 మహిళలు కీలక పాత్ర పోషించినట్లు వెల్లడైంది. వీరు సమాచారం అందించి దొంగతనాలకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. I want to congratulate మన మెట్పల్లి టీమ్. వాళ్ళు ఈ సిరీస్ ఆఫ్ థెఫ్ట్ అండ్ చైన్ స్నాచింగ్ అండ్ రాబరీ మన దగ్గర జరిగిన అది సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేశారు. సో లాస్ట్ 2 months నుంచి మనకి ఒక సిరీస్ ఆఫ్ చైన్ స్నాచింగ్, రాబరీ అండ్ థెఫ్ట్ కేస్ జరిగింది మెట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్లో. సో దీనికి సంబంధించి మనం 6 కేసు రిజిస్టర్ చేసాం. మొత్తం కలిపి దీంట్లో 22 తులా ఆఫ్ గోల్డ్ వాజ్ థెఫ్ట్ అండ్ 32 తులా ఆఫ్ సిల్వర్ వాజ్ థెఫ్ట్. దీనికి డిటెక్ట్ చేయడానికి అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మెట్పల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ రామ్లు వాళ్ళ డైరెక్షన్ కింద 4 టీమ్స్ మనం పెట్టినాం. ఒకటి టీంలో సిఐ మెట్పల్లి, సెకండ్ టీంలో మెట్పల్లి ఎస్ఐ, థర్డ్ టీంలో నవీన్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ అండ్ 4th టీంలో అనిల్ మల్లాపూర్ ఎస్ఐ వర్ డిప్లాయ్. అందరూ చాలా కష్టపడి ఈ కేసుకి డిటెక్ట్ చేశారు. ఈ కేసు డిటెక్ట్ చేయడానికి మనకి సీసీటీవీ ఫుటేజ్ చాలా ఉపయోగపడింది. కేసెస్లో డాగ్ స్పాట్స్, సిడిఆర్ అనాలిసిస్, టవర్ డంప్స్ అన్ని క్లూస్ మనం గ్యాదర్ చేసి 7 అక్యూజ్కి మనం అరెస్ట్ చేశాం. అందరూ నిజామాబాద్ వాళ్ళతో పాటు ఈ అక్యూజ్డ్ A3 గైని గంగాధర్ సిస్టర్ ఆమె ఉంది, గంగామణి, అండ్ వాళ్ళ గంగామణి బిడ్డ మల్లేశ్వరి. ఆమె ఇద్దరికి కూడా వాళ్ళు 4 ఈ రెక్కీ కోసం అండ్ సెల్లింగ్ ది థెఫ్ట్ ఐటమ్స్కి యూజ్ చేశారు. దీంట్లో మనం ఈ రిసీవర్కి కూడా ఒక A7 ఇందూరి రాకేష్కి కూడా అరెస్ట్ చేశాం. సో మొత్తం కలిపి 7 అక్యూజ్ ఆర్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. అరెస్టు చేసిన నిందితుల నుంచి పోలీసులు 15 తులాల బంగారం నగలు, 32 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలు దొంగిలించిన తరువాత మెట్పల్లి పట్టణానికి చెందిన స్థానిక బంగారు వ్యాపారి ఇందూరి రాకేష్కు విక్రయించినట్లు విచారణలో తేలింది. బంగారం షాపు యజమానిని పోలీసులు విచారించనున్నారు. ఈ ఆపరేషన్లో మెట్పల్లి సిఐ, పోలీసు సిబ్బంది కీలక పాత్ర పోషించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సిబ్బందిని అభినందించారు. ఈ అరెస్టులతో మెట్పల్లి ప్రాంత ప్రజలు గణనీయమైన ఊరట పొందారు. వరుస దొంగతనాలతో భయాందోళనకు గురైన వారికి ఇది పెద్ద ఊపిరి పీల్చుకునే అవకాశం.
పోలీసులు ఇలాంటి నేరాలను అరికట్టడంలో తమ నిబద్ధతను చాటారు. అయితే ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడం, రాత్రిపూట డోర్లకు తప్పనిసరి లాక్ వేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.